అధ్యక్ష ఆ రోజు మహిళల్ని డ్వాక్రా గ్రూపులు చేశాడు అధ్యక్ష. ఏమైంది అధ్యక్ష? ఎన్ని వెటకారాలు అధ్యక్ష. నేను చెప్పొచ్చో లేదో మరి ఆ జనరేషన్ చూసారో లేదో, బహుశా మా సోదరి మండలి చూసుంటారు అధ్యక్ష. ఫస్ట్ టైం వాళ్ళు పల్లెల్లో మీటింగ్ అని మండలానికి వెళ్తా ఉంటే ఎంత వెటకారంగా మాట్లాడారు అధ్యక్ష. ఈమె గారంట బ్యాగులు వేసుకుని బయటకు వెళ్తారంట, మీటింగులు పెట్టుకుంటారంట, ఏం ఉద్ధరిస్తారంటారు. ఇవాళ అధ్యక్ష ఆ మహిళల చుట్టూ తిరగనటువంటి రాజకీయ పార్టీ కానీ రాజకీయ నాయకుడు కానీ ఉన్నాడా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. దే ఆర్ కమాండింగ్. అది ఎట్లా వచ్చింది అధ్యక్ష? ఆ వ్యవస్థ అంత బలోపేతం అధ్యక్ష. అన్నిటికీ ఆయన్నే అన్నారు అధ్యక్ష. ఆయనకు పని లేదు, ఈ చంద్రబాబు నాయుడుకి పని లేదు, మా భాషలోనే చెప్తున్నాను, ఆయనకు పని లేదు, ఇంట్లో ఉండే వాళ్ళని తీసుకొని పోయి మీటింగులు పెట్టిస్తున్నాడు అన్నారు అధ్యక్ష. ఇవన్నీ విన్నాం అధ్యక్ష. ఇవన్నీ ఆయన కూడా విన్నాడు అధ్యక్ష. వింటూ మౌనంగా భరించాడు. ఆయన ఒక కర్మయోగ అధ్యక్ష. పని చేయని చెప్పాను కదా, పని చేయడం తప్ప ఇంకోటి తెలీదు, ఇంకోటి ఆయన తల్లేకపోదు అధ్యక్ష. పని చేసుకుంటే వెళ్ళాడు. ఇవాళ ఎంత బలోపేతమైంది అధ్యక్ష ఆ వ్యవస్థ. అట్లాంటి వ్యవస్థని మరింత బలోపేతం చేసే బదులు వాళ్ళకి పెట్టినటువంటి డబ్బుల్ని కూడా ఒక 750 కోట్లకి గవర్నమెంట్ వాడేసింది. వాళ్ళ నిధుల్ని, స్త్రీ శక్తి నిధుల్ని కూడా వాడేసింది అధ్యక్ష.